జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. మకర సంక్రాంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లో సింహవాహినిగా కొలువు తీరుండే పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాం. పండగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు కూడా వస్తున్నారు, క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం. మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చేసుకున్నారమ్మ దర్శనం? చేసుకున్నామండి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇక్కడికే వస్తాం. ఇక్కడికే వస్తుంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? 5 years నుంచి. 5 years. సో ఏంటి టెంపుల్తో ఉండే సెంటిమెంట్స్ ఏంటి? ఇంకా ఏంటిదంటే మాకు బాగా కలిసి వస్తుంది, అందుకోసం వస్తుంది. ఫస్ట్ ఫెస్టివల్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తుంటారు. అవునండి, అదే మార్నింగ్ వచ్చి ఫెస్టివల్ చేసుకుంటాం. మంచిగా ఉంటుంది అందరూ కూడా పూజలు అందరూ మంచిగా చేసుకుంటారు. పెద్దమ్మ గుడి అంటే అందరూ చాలా భక్తులు ఇక్కడ అందరూ వస్తారు. అంటే ఇక్కడ అమ్మవారిని ఏది కోరుకున్నా తీరుస్తుంది అమ్మవారు అని అంటుంటారు. మరి ఎప్పుడైనా మీరు ఏమైనా కోరుకున్నారా? అయితే మేడం అన్నీ అయితే ఇక్కడ నేను ప్రతి దసరాకి ఇక్కడికి పాదయాత్ర చేసుకుంటూ వస్తాను. 2 years నుంచి వస్తున్నాను. అనుకునే అవుతాయి అని చెప్పి కోరిక అయితే అవుతుంది మేడం. ఇంకా ఎవ్రీ మంత్కి 2 times వచ్చి వెళ్తాం మేమందరం. మరి సంక్రాంతి ఎలా చేసుకుంటున్నారు? మేము మంచిగా చేసుకుంటాం. ఫస్ట్ ఈ ఫెస్టివల్కి వచ్చి స్టార్ట్ చేస్తుంటారా సెలబ్రేషన్స్? అంటే మేము ఎక్కువ అంటే దసరాకి వస్తాం మేడం. ఇప్పుడు ఫస్ట్ టైం సంక్రాంతికి రావడం ఇక్కడ. ఫస్ట్ టైం సంక్రాంతికి రావడం. ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా మనం చూసినట్టయితే ఆలయాలు కూడా భక్తులతో అంటే కిటకిటలాడే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే రష్ కూడా ఇక్కడ ఆలయానికి ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇవాళ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఉండే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. మంగళహారతులతో నీరాజనాలు పలుకుతున్నారని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. మియాపూర్ టు జూబ్లీహిల్స్. ఎస్ మేడం. ఎవ్రీ ఇయర్ వస్తారా సంక్రాంతికి? ఎవ్రీ ఇయర్ వస్తుంది సంక్రాంతి. ఎస్. ఇదేనో ఇయర్ ఇక్కడికి రావడం? సెకండ్. ఎస్. మరి ఊరు వెళ్ళట్లేదా ఇయర్? మిర్యాలగూడ మాది యాక్చువల్లీ. ఇక్కడనే కొంచెం కంపెనీలో జాబ్స్ ఉన్నాయి అనేసి ఇక్కడనే ఉన్నాం. మరి ఎట్లా చేసుకుంటున్నారు సంక్రాంతి? బాగానే చేసుకున్నాను, హ్యాపీగానే ఉంది. గుడికి వచ్చినందుకు కూడా చాలా హ్యాపీ ఉంది. మరి బిగిన్ ఎలా చేస్తారు సంక్రాంతి ఫెస్టివల్? అంటే ఇంటికి వెళ్ళట్లేదు కాబట్టి ఏమీ లేదు, టెంపుల్తో స్టార్ట్ చేశారు అంతే. పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి భక్తుల రద్దీ కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. దానికోసం ప్రత్యేకమైన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు వచ్చిన వారికి మాత్రం సాఫీగా దర్శనం అమ్మవారికి జరుగుతుందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరుండే సంక్రాంతికి సంబంధించిన భక్తుల రద్దీ. V6 వ్యూవర్స్కి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో ఓటు స్టూడియో.